హైదరాబాద్ పాత బస్తీలో దారుణ హత్య కలకలం రేపింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 21 ఏళ్ల రెహేనా హత్యకు గురైంది. అదే ఫంక్షన్ హాల్లో పనిచేస్తున్న 21 ఏళ్ల మహమ్మద్ సలాంపై హత్య కేసు నమోదైనట్లు తెలుస్తోంది. సలాం రెహేనా మధ్య కొంతకాలంగా ప్రేమ సంబంధం ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బిస్మిల్లా కాలనీలో ఇద్దరు కలిసి ఉంటున్నట్లు సమాచారం. నిన్న అర్ధరాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన అనంతరం రెహేనా హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని బోరా సంచిలో పెట్టి తరలించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు సలాంను అదుపులోనికి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. హత్యకు అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. मेरी बीवी है, वो बच्चा मेरे को औलाद नहीं है, पाल लिया सो मैं उसको। अच्छा आप पाल लिए, ये बच्चा नहीं है बोलते पाल लिया सो आप थे वो टाइम पे? मैं पहले उन्हें आया వచ్చి చూస్తే బెడ్రూమ్లో ఒక గన్ని బ్యాగ్లో చుట్టు పెట్టినారు. తర్వాత వెరిఫై చేస్తే వాళ్ళ ఫాదర్ వాళ్ళతో వాళ్ళ సన్ అహ్మద్ సలాం 21 ఇయర్స్, అతను లేబర్, ఈ ఫంక్షన్ హాల్స్లో వర్క్ చేస్తూ అంటాడు. అతనితో పాటు ఈ అమ్మాయి డిసీజ్డ్ రెహనా, ఇద్దరు సేమ్ ఏజ్, లవర్, 1 ఇయర్ నుంచి లవర్, బీహార్ అమ్మాయి ఇక్కడికి రావడం జరిగింది. ఇద్దరు లవర్గా ఉంటే మ్యారేజ్ చేసుకోమని చెప్పి ప్రెజరైజ్ చేస్తుంటే ఇది నైఫ్తో పొడిచి చంపడం జరిగింది. దాంతో అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్ ఏమొస్తుందో మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇది చేసిన తర్వాత మీకు రైట్. హైదరాబాద్ పాత బస్తీలో దారుణ హత్య కలకలం రేపింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 21 ఏళ్ల రెహీనా హత్యకు గురైనట్లుగా తెలుస్తోంది. అయితే అదే ఫంక్షన్ హాల్లో పనిచేస్తున్న 21 ఏళ్ల మహమ్మద్ సలాంపై కూడా హత్య కేసు నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, ఈ హత్యకు ప్రధాన కారణాలు ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ దర్యాప్తు కొనసాగుతుందా? డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి హత్యకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క దారుణం కూడా చోటు చేసుకుంది. అయితే 21 ఏళ్ల మహమ్మద్ సలాం పై 21 ఏళ్ల రెహనా హత్య కూడా దీనికి సంబంధించి కూడా చేశాడు. అంటే వీళ్ళిద్దరు కూడా ఒక ఫంక్షన్ హాల్ లో పనిచేస్తున్నారు. అయితే రెహనా సలాం పూర్తిగా ఇద్దరు కూడా కొన్ని రోజుల నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరు యొక్క రెహనా పెళ్లి ప్రస్తావన తీయడంతో అతను ఒక్కసారిగా రెచ్చిపోయి యొక్క హత్య కూడా పాల్పడ్డాడు. అయితే హత్య అనంతరం కూడా మృతదేహాన్ని బోరా సంచిలో పెట్టి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. అయితే అదే సమయంలో బాలాపూర్ కు సంబంధించిన సలాంను పట్టుకున్నారు. అయితే మొత్తానికి మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టానికి కూడా పంపించారు. అయితే బాలాపూర్ సంబంధించిన నేపథ్యంలో చూస్తే వీరి ప్రేమించుకున్నారు. దాని తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో దీనికి సంబంధించి సలాము ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలోనే ప్రధానంగా హత్య కూడా జరిగింది. హత్య తర్వాత సంబంధించి చూస్తే మాత్రం సలాం పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఒక్కసారిగా పట్టుకొని ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి మాత్రము అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కేసులో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా అనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సలాం ఈ యొక్క రెహనా ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకుంటున్నారు, అంతేకాకుండా ఈ యొక్క హత్యకు గల కారణాలు ఇంకా వేరే ఏదైనా ఉన్నాయా అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే పోస్ట్ మార్టం అనంతరం కూడా ప్రధానంగా ఇప్పటికే ఉస్మానియా మార్చురీ కూడా తరలించారు. అయితే పోస్ట్ మార్టం తర్వాత సంబంధించి కేసు పైన అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరిపి పూర్తి వివరాలు చెప్తామని చెప్పి ఇటు పోలీసులు అంటున్నారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్. ఈ ఫంక్షన్ హాల్స్లో వర్క్ చేస్తాను.